మనం ఈ శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అనుకున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు అని అంటే, నేను శ్రీ విద్యా ఉపాసన నేర్చుకోవాలనుకున్నానండి, వచ్చేసాను. కానీ శ్రీ విద్యా ఉపాసన అన్నది మనం నేర్చుకోవాలి అన్న ఆలోచన మనకి రావాలి అంటే మన బుర్రలోకి, అది తప్పకుండా ఎవరు అనుగ్రహం అంటే లలిత అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆలోచన వస్తుంది. ఎందువల్ల అంటే కోటి జన్మలు మానవ జన్మలు ఎత్తితే ఆ కోటి జన్మల్లోనూ కూడా అమ్మవారితో ఏదైనా చిన్న వాసన కనుకుంటే కోటి ఒక్క జన్మలో ఈ శ్రీ విద్యా ఉపాసన చెయ్యాలి అన్న ఆలోచన మన మెదడులోకి వచ్చేటట్టు అనుగ్రహించేది ఎవరు అంటే లలితా పరమేశ్వరి. అంటే మన కష్టం ఎప్పటి నుంచి వచ్చింది అంటే కోటి జన్మలు మానవ జన్మలు ఎత్తి కష్టపడితే కోటి ఒక్క జన్మలో ఈ శ్రీ విద్యా ఉపాసన చెయ్యడానికి అర్హత అన్నది మనం తెచ్చుకున్నాం. అంటే ఇదేది ఈజీగా వచ్చిందైతే అసలు కాదు. అది మనకు అర్థమైందా, మనం చాలా 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 రెస్పాన్సిబుల్గా, అంటే మన బాధ్యత మర్చిపోకుండా చాలా కష్టపడి ఇంకొంచెం సాధన చేసి ఎవరిని చేరుతాము అంటే ఆ పరమేశ్వరిని చేరుతాం. అది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఈ ఆలోచన వచ్చేటప్పటికే ఏమవుతుంది అంటే శారదాదేవి శకార రూపంలో మన ఇంటికి వస్తుందిట. అప్పుడే ఏంటి అంటే మీరు చూస్తే మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు శ్రీ విద్యా ఉపాసన నేర్చుకోవాలి అనుకున్న ఒక 15-20 సంవత్సరాల క్రితమే ఏమవుతుంది అంటే ఏదో చిన్న కష్టం రావడమో, లేకపోతే ఆనందంగా ఉండడము, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఈ పూజ చేస్తున్నాను నువ్వు కూడా చేసుకో అని చెప్పడము, మొత్తానికి ఎలా అయితే ఏ లలితా సహస్రమో ఖడ్గమాలో లేకపోతే అన్నపూర్ణాష్టకమో ఇలా దేవతకి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని మనకి వాళ్ళు చెప్తారు. ఈ మంత్రం చెయ్యగా 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 వాగ్భవకూటంలో ఉన్న సరస్వతీదేవి ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో, ఆ అనుగ్రహించినప్పుడు ఏమవుతుందిట అంటే అసలు ఇదే, ఎందుకంటే ఆ మంత్రం వాళ్ళు ఇచ్చింది ఏదైనా లలితా సహస్రం అనుకోండి, ఖడ్గమాల అనుకోండి, మంత్రం అనుకోండి, ఏదైనా సరే మనం చేయడం మొదలుపెట్టాము అంటే మన మనస్సులో ఆనందం మొదలవుతుంది. ఆ ఆనందం ఎప్పుడు మొదలైందో, ఈ కష్టం తీరాక ఆపేద్దామని ఒక 41 రోజులు లలిత చదువుదాం అనుకున్నాం. ఆ తర్వాత 41వ రోజు అయిన తర్వాత ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంది కదా, కష్టమే ఉందిలే అని మనం డైలీ చదవడం మొదలుపెట్టా ఉంటా. ఈ మొదలుపెట్టే స్థితి ఏదైతే ఉందో అది మనకి ఎవరిస్తారు అంటే సరస్వతి అమ్మవారు. అంటే ఆపకుండా కంటిన్యూ చేసే శక్తి, అంటే ఆ శ్రద్ధని మన లోపల ప్రవేశపెట్టేది ఎవరు అంటే సరస్వతీదేవి. ఈ శ్రద్ధతో ఎప్పుడైతే మనం చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, శ్రద్ధతో అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన మనసులో ఆనందం కలిగినప్పుడు అనిపిస్తుందిట ఏమని అంటే దీని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి. ఆ క్యూరియాసిటీ, ఆ జిజ్ఞాస ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ జిజ్ఞాస మొదలవగానే రెండో అక్షరం రా మన దగ్గరికి వస్తుంది. ఆ రా అంటే ఎవరు అంటే రమాదేవి. రమాదేవి అంటే ఏంటి మనకు తెలుసు, లక్ష్మీ అమ్మవారు. ఈవిడికి రమాదేవి అని ఎందుకు పేరు వచ్చిందంటే రా అంటే జ్ఞానం, అగ్నితత్వం, మా అంటే మాయ. మాయను ఎవరైతే తొలగించి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారో అదే లక్ష్మీ స్వరూపం. ఈవిడెక్కడుంది అంటే కామరాజకోటమైన మన గుండెల్లో ఉంది. ఈ గుండెల్లో ఉన్న తల్లి మనకేం నేర్పిస్తుంది అంటే కామరాజకోట అంటే గుండె నిండా ఎమోషన్స్ ఎంత ఉంటాయో అంత మనం నిజాన్ని చూడగలుగుతున్నావా? దానికి ఉదాహరణ కూడా ఏమీ లేదు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళో లేకపోతే ఇంట్లో పొయ్యి మీద పెట్టిన నీళ్లల్లోనో మన మొహాన్ని మనం చూసుకోవాలనుకుని ఇలా తొంగి చూసామనుకోండి, మరిగిపోతున్న నీళ్లల్లో ఎప్పుడైనా మన మొహం చూసుకోగలిగామా? అదే సముద్రపు అలలపైన మనం చూసుకోగలిగామా? లేదు. అదే కనుక ఒక పాండ్ దగ్గరికి వెళ్ళి మీ మొహం చూడాలనుకున్నారనుకోండి, కనిపిస్తోందా లేదా? అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ గిన్నెని తీసుకొచ్చి కింద పెడితే అది ప్లెయిన్గా అయిపోయినప్పుడు మీ మొహం ఆ లోపల కనిపిస్తోందా లేదా అంటే అంటే ఏంటి అంటే ప్లెయిన్గా ఉన్న ప్రదేశంలో కనిపిస్తోంది తప్ప ఎమోషన్స్తో, అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎమోషన్స్తో అలజడిగా ఉన్నామో ఆ అలజడిగా ఉన్నప్పుడు మనం చూడలేని దాన్ని ఏమంటారు అంటే నిజం. అంత అబద్ధంలోనే ఉంటాం మన ఎమోషన్తో ఏం చేసినా. కాబట్టి మనం నిజంలోకి వెళితేనే ఎవరిని చూడగలం? పరమేశ్వరిని చూడగలం. కాబట్టి ఈ లక్ష్మీ స్వరూపం మన లోపలికి ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడు మనకి ఏం చెప్తుంది అంటే మన గుండెల్లోకి రాగానే నా దగ్గర ఇది లేదు అది లేదు, మనకి గొడవ అంతా ఉన్నది. ఎందుకు అంటే ఏది లేదో వెతుక్కోవడం ఒక్కటే మనకు అలవాటైపోయింది. ఏది లేదో వెతుక్కోవడంలో మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఏమున్నాయో తెలుసుకోలేకపోతున్నాం. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పేది ఎవరు అంటే లక్ష్మి. ఎలా చెప్తుంది అని అంటే మీరు చూస్తే లక్ష్మి అంటే మనకి తెలుసున్నది వెల్త్ అంటే ఏంటి అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో బోల్డ్ అంత వెల్త్ ఉంది అంటే ఐశ్వర్యవంతుల కింద మనం ఫీల్ అయిపోతూ ఉంటాం.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే డబ్బు ఒక్కటే ఐశ్వర్యం కాదు అని మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్తారట అంటే, డబ్బులుంటే కనుక ఆరోగ్యాన్ని కొనుక్కోగలమా? కొనుక్కోలేం. డబ్బుంటే ప్రేమించే వాళ్ళని కొనుక్కోగలమా? కొనుక్కోలేం. డబ్బుంటే ఆనందాన్ని కొనుక్కోగలమా? అంటే ఏమిటి అంటే డబ్బుంటే అన్నీ రావు. మనకు కావాల్సిన ఏమిటంటే మెటీరియల్ లైఫ్లో అన్నం తినడానికి బియ్యం, కూర, పప్పు ఇలాంటివి వస్తాయేమో కానీ లోపలున్నవి ఏవి మారాలన్నా సరే దాంతో డబ్బులతో కొనుక్కునేది లేదు.